ఓం శ్రీ మాత్రే నమః. మార్గశిర మాసం వచ్చేసింది కదా. మార్గశిర మాసంలో 4 లక్ష్మీ వారాలు వచ్చాయి. అయితే ఈ 4 లక్ష్మీ వారాలను కనుక ఎవరైతే సద్వినియోగం చేసుకోగలుగుతారో వారికి పట్టిందల్లా బంగారంగా మారుతుంది. కార్తీక మాసం నెల రోజుల పాటు మనం శివకేశల ఆరాధనలో ఇప్పటివరకు చేశాం కదా. అయితే మార్గశిర మాసంలో మాత్రం పూజించాల్సిన దైవం లక్ష్మీదేవి అమ్మవారు. లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ మార్గశిర మాసంలో. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా శక్తివంతమైనవి. ఎందుకంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా భావిస్తారు. డిసెంబర్ 2వ తారీఖు నుండి మనకి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. ఈ నెలలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని గనక పూజించినట్లయితే వారికి ఆర్థిక సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే అవి తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయి అని మన శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా శుక్రవారం రోజున మనం లక్ష్మీ అమ్మవారి పూజ చేస్తూ ఉంటాము. అయితే మార్గశిర మాసంలో మాత్రం గురువారం నాడు లక్ష్మీ అమ్మవారి పూజలు చేస్తాము. అయితే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి జీవితాంతం ఆర్థిక ఇబ్బందులు లేకుండా విపరీతమైన ధనలాభం కలుగుతుంది. అంతటి శక్తివంతమైన ఈ లక్ష్మీ వారాలను ఎలా పూజ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీ అమ్మవారిని అసలు ఏ విధంగా పూజించాలి, ఎన్ని వారాలు పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మార్గశిర మాసంలో మొత్తం 4 గురువారాలు వచ్చాయి. ఈ 4 గురువారాల్లో లక్ష్మీ వ్రతాన్ని ఆచరించిన వారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. అలాగే భర్త యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది. మీ ఇంటికి వచ్చే ఆదాయం కూడా పెరిగి మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. 4 గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించటం, భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధించి ఆవిడకు ఇష్టమైన నైవేద్యాలు పెట్టి ఎవరైతే ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీ అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటుంది అనటంలో సంశయం లేదు. మార్గశిర మాసంలో డిసెంబర్ 5వ తారీఖున మొదటి గురువారాన్ని మొదటి లక్ష్మీవారం అని అంటారు. మొదటి గురువారం లక్ష్మీదేవిని పూజించేవారు అమ్మవారికి నైవేద్యంగా పులగం నివేదించాలి. డిసెంబర్ 12వ తారీఖు 2వ లక్ష్మీ గురువారం నాడు అమ్మవారికి నైవేద్యంగా అట్లు నివేదించాలి. డిసెంబర్ 19వ తారీఖు వచ్చే 3వ గురువారం నాడు పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి. డిసెంబర్ 26వ తారీఖు 4వ గురువారం నాడు అంటే చివరి లక్ష్మీవారం రోజున అమ్మవారికి నైవేద్యంగా పులిహార గారెలు నైవేద్యంగా నివేదించాలి. కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు కళకళలాడే ముగ్గులు వేసుకోవాలి. ప్రతి గురువారం రోజున మీ ఇంటి గుమ్మం అందంగా ఉండాలి. అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. తర్వాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుడి ముందు ముగ్గు వేసి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. మార్గశిర మాసంలో ఇంట్లో పూజ చేసేవారు పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలు పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజలో గనక పెట్టుకున్నట్లయితే సాక్షాత్తు తాబేలు అంటే విష్ణు స్వరూపం కాబట్టి ఆయన యొక్క ఆశీస్సులు కూడా మీ ఇంటి మీద ఎల్లవేళలా ఉంటాయి. కాబట్టి మీరు చేసే పూజలకు లక్ష్మీదేవి సంతోషించాలి అంటే చిన్న తాబేలు విగ్రహాన్ని కూడా తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకున్నట్లయితే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఈ మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుంటారో అలాంటి వారి ఇళ్లల్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇక లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు
తొలి పూజ గణపతికి చేయాలి. ఒక పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి ఫోటో ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతి మీద పసుపు కుంకుమ వేసి గణపతికి పుష్పాలతో అలంకరించి పూజ చేసుకోవాలి. ఇలా గణపతి పూజ పూర్తయిన తర్వాత లక్ష్మీదేవి ఫోటోని గులాబీ పూలతో అలంకరించుకోవాలి. ఎరుపు రంగు పూలంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఎర్రని గులాబీలతో లేదంటే తామర పువ్వులతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఇలా అమ్మవారిని అలంకరించుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు దీపారాధన చెయ్యాలి. అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైంది. లక్ష్మీ పూజలో పిండి దీపాలు వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది. తయారు చేసిన పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి దానిలో ఆవు నెయ్యి వేసి 5 ఒత్తులతో దీపం వెలిగించాలి. ఇలా పిండి దీపం వెలిగించిన తర్వాత ముందుగా దీపానికి నమస్కారం చేసుకోవాలి. అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం సమర్పించి దీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి. చివరగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని 5 ప్రదక్షిణలు చేసి తల మీద అక్షింతలు వేసుకొని పూజను ముగించుకోవాలి. ఈ గురువారాల్లో అమ్మవారిని పూజించేవారు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం లేదా కనకదార స్తోత్రం, లక్ష్మీ అష్టకం ఇలా ఏది గనక మీకు వీలుగా పలకటానికి ఉంటుందో అలాంటి నామాలు కానీ శ్లోకాలు కానీ జపించుకోవచ్చు. ఇలా 4 వారాలు లక్ష్మీదేవిని పూజించి ఆఖరి వారం 5 ముత్తైదువులను ఆహ్వానించి తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి స్త్రీలు గురువారాల్లో అత్యంత శుచిగా ఉండాలి. గురువారం రోజున తలకు నూనె రాయకూడదు. అలాగే తల దువ్వుకోవటం, జుట్టుకు చిక్కులు తీసుకోవటం చేయకూడదు. తలకు ముడి వేసుకుని ఉండాలి. అలాగే మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ త్వరగా తొలగిపోవాలి అని గనక అనుకున్నట్లయితే ఈ మార్గశిర మాసంలో కనీసం ఒక్కసారైనా సరే నదీ స్నానానికి వెళ్ళాలి. నదీ స్నానం చేయలేని వారు స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం వేసుకుని స్నానం చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమో భగవతే నారాయణాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి సుఖవంతమైన జీవితం కలుగుతుంది. ఈ మార్గశిర మాసంలోనే గోపికలు కృష్ణుణ్ణి భర్తగా పొందారట. కాబట్టి వివాహం కాని అమ్మాయిలు ఈ నెల రోజుల పాటు శ్రీకృష్ణుణ్ణి పూజించినట్లయితే వారు కోరుకున్న వ్యక్తితో శీఘ్రంగా వివాహం జరుగుతుందని విశ్వాసం. లక్ష్మీనారాయణుడికి ప్రీతికరమైన ఈ మార్గశిర మాసంలో గురువారం చేసే లక్ష్మీ పూజకు చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు చేసేవారికి సకల శుభాలు కలుగుతాయి. ఇలా గనక 4 వారాలు చేసుకోలేము, ఇలా ప్రత్యేకంగా చేసుకోలేని వారికి ఏమీ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.